హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదే పుష్ప మొదటి భాగంలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు. నటనకు ప్రాణం పెట్టే ఈ నటుడి చేతికి బ్యాండేజ్ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేతికి ఏమైంది, గాయమైందా అంటూ అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. ఈ బ్యాండేజ్ సినిమాలో షూటింగ్ కోసం వేసుకున్న బ్యాండేజ్ కాదట. అల్లు అర్జున్ చేతికి నిజంగానే దెబ్బ తగిలిందని, అందుకే బ్యాండేజ్ వేసుకున్నాడని అంటున్నారు. పుష్ప పార్ట్ 2లో కొన్ని కీలకమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తుండగా అల్లు అర్జున్ ఎడమ చేతికి ఒక చిన్నపాటి గాయమైందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది. వైద్యుల సలహా మేరకు 2 రోజుల విశ్రాంతి తీసుకున్న అల్లు అర్జున్ గాయం నుండి కోలుకున్న అనంతరం మరలా యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కోసం క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు. ఈ సినిమాకి మొదటి పార్ట్ 2021 డిసెంబర్ నెలలో విడుదలైంది. అంటే సుమారు 2 సంవత్సరాలు దాటిపోతుంది. కాబట్టి పుష్ప 2 సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక కథను సిద్ధం చేశారంటూ టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కి ఒక స్టోరీ వినిపించాడని అంటున్నారు. అలాగే వేణు శ్రీరామ్, కొరటాల శివ సినిమాలను కూడా అల్లు అర్జున్ లైన్ లో పెట్టేసినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి తెలుగులో ఎంత డిమాండ్ ఉందో అలాగే మలయాళంలో కూడా అదే స్థాయిలో డిమాండ్ ఉంది. అల్లు అర్జున్ నటించిన ప్రతి సినిమా తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదల అవుతూ ఉంటుంది. అందుకే ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ ఒక స్ట్రేట్ మలయాళం సినిమా చేయబోతున్నారట. పైగా అది మల్టీ స్టారర్ అని అంటున్నారు. ఇందులో మమ్మటి తనయుడు దుల్కర్ సల్మాన్ తో కలిసి నటిస్తున్నాడని మలయాళ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.